బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో మహిళా న్యాయవాది స్వప్న దారుణ హత్యకు గురయ్యారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఆమె సొంత అన్నే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనను నిరసిస్తూ న్యాయవాదులు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట చేవెళ్ల కోర్టు వద్ద ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన లాయర్లు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో మహిళా న్యాయవాది స్వప్న దారుణ హత్యకు గురయ్యారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఆమె సొంత అన్నయ్య ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనను నిరసిస్తూ న్యాయవాదులు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట చేవెళ్ల కోర్టు వద్ద ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన లాయర్లు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు హైకోర్టు న్యాయవాది సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఒక మహిళ న్యాయవాదిని సొంత అన్నయ్య ఇంత కిరాతకంగా హతమార్చారు. అసలు న్యాయవాదిగా దీన్ని మీరు ఎలా చూస్తారండి? అదేనండి, ఇప్పుడు వాస్తవానికి ఇది కేవలం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ స్తంభంపై జరిగిన గొడ్డలి పెట్టని మేము భావిస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా కేతిరెడ్డిపల్లిలో యువ న్యాయవాది అయినటువంటి స్వప్నను అత్యంత కిరాతకంగా చంపడం వెనక అసలు వారి అన్నే ఉన్నాడా ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా మరి విచారణ చేయాల్సిన, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా గతంలో కూడా మనం చూసాం, ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉదాహరణకు పెద్దపల్లిలో వామన్ రావు గారు దంపతులను నడి రోడ్డు మీద చంపిన ఘటన చూసాం. అంతకుముందు కూడా పలువురు న్యాయవాదుల పైన కూడా దాడులు జరిగినాయి. వరుసగా ఇలాంటి ఘటన జరుగుతా ఉన్నా మరి ప్రభుత్వ యంత్రాంగం గాని, పోలీసు వ్యవస్థ గాని నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. పలుమార్లు మరి ఆ స్వప్న అమ్మాయి పలుమార్లు కంప్లైంట్ చేసిందట, నా మీద అటాక్ జరుగుతా ఉన్నదని. కానీ ఏమి యాక్షన్ తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసం ఇది? ఇలా యాక్షన్ తీసుకోకపోవడం వల్లే నేరస్తులకు, నేరగాళ్లకు భయం లేకుండా పోయింది. మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, గత కొంతకాలంగా, కొన్ని సంవత్సరాలుగా అడుగుతా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురమ్మని చెప్తా ఉన్నాం. ఏ విధంగా అయితే డాక్టర్స్ కు ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నదో అలాగే అడ్వకేట్స్ కూడా ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలని తీసుకురావాలని చెప్పి, న్యాయవాదుల రక్షణ చట్టం మాకు కావాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కానీ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉండి న్యాయం కోసం వాదించేటువంటి మాకే రక్షణ లేకపోతే రేపు ఒక పేదవాడి తరపునో లేదా ఒక బాధితుల తరపునో గుర్తెత్తడానికి న్యాయవాదులు ఎలా ముందుకు వస్తారండి? ఈ యువ న్యాయవాదులు భయపడే పరిస్థితి ఉంది. ఈ రోజున కోర్టుకు రావాలన్నా, ఎవరి తరపున డిఫెండ్ చేయాలన్నా. ఈ రోజు స్వప్న గారి హత్యకు నిరసనగా ఏదైతే చేవెళ్ల కోర్టులో విధులను బహిష్కరించారో మా బార్ కౌన్సిల్ మెంబర్స్ గానీ, అదేవిధంగా న్యాయవాదులు అందరూ కూడా ఆలోచించి తెలంగాణ వ్యాప్తంగా రేపు ఆందోళనకు కూడా మేము ముందుకెళ్తామని మీ బీఆర్కే తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు పోలీస్ కేసులు పెట్టడం వరకే చేతులు దులుపుకోవద్దు పోలీసు వాళ్ళు. నిజంగా వారి సోదరుడైన రాజు గారు ఎవరున్నారు ఏంది అనేది కూడా తేటతెల్లం కావాలి. అదేవిధంగా వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు వెంటనే వారికి నిందితులను ఉరిశిక్ష పడేలా మరి పటిష్టమైనటువంటి సాక్ష్యాధారాలతోటి మరి పోలీసు వాళ్ళు చేయాలనేది మేము కోరుతా ఉన్నాం. న్యాయం కోసం పోరాడే కళానికి ఈ రోజు రక్తం అంటే ఆ వ్యవస్థ కుప్పకూలిపోతుంది కదండి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా ప్రాణాలకు, అంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావాలి, మా మాకు భద్రత కల్పించాలి. ఇప్పటికే అలా చేయకపోతే మా పోరాటం ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకుపోతామని బీఆర్కే న్యూస్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సత్యనారాయణ గారు, నిందితులకు ఎలాంటి శిక్షలు పడాల్సిన అవసరం ఉందంటారు? ఉరి శిక్ష పడాలి, మించి ఏముంటదండి. వెంటనే వితిన్ 1 month లోపల ట్రయల్ కంప్లీట్ చేయాలా, దీనికోసం స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు అంటారు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వారిని ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారో ఎంత ధైర్యంగా పట్టపగలు అలా అంత దాసానికి దిగబడతారంటే నిజంగా వారి వెనుక ఎవరున్నారు? వారి వెనుక ఒక రాజే ఉన్నాడా, ఇంకెవరు ఉన్నారు, ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, అవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ పోతుంది సమాజం అని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. పట్ట ఆధారాలతో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలని చెప్తా ఉన్నాం మేము. సత్యనారాయణ గారు, ఇలాంటి అరాచకాలు ఆగాలంటే పోలీసులు అలాగే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? అసలు వాస్తవానికి ఇన్సిడెంట్ కు ముందు ఒక
ఒకసారి మీద తోటి కారు తోటి అటాక్ జరిగిందని చెప్పేసి మోయినాబా ఏదైతే ఆ జ్యూరిడిక్షన్ ఉన్నదో అమ్మాయి చెవిల్ల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందట. సో పోలీసు వల్ల ఈరోజు అవతలి వారికి నిందితులు సరే ఆస్తి తగాదాలు అనేది పక్కన పెడితే ఏదైనా కానీ ఈరోజు ఆస్తి తగాదాలు ఉండొచ్చు, నేరస్తుడు ఎవరైనా కావచ్చు, బయటి వ్యక్త లేదా రక్త సంబంధికులు కూడా అనేది ముఖ్యం కాదు. ఇక్కడ ఒక చదువుకున్న సమాజానికి సేవ చేయాల్సిన యువ న్యాయవాది ప్రాణాలు తీయడం అనేది ఏ ఆస్తి తగాదాలు కుటుంబ కలహాలు ఏవైనా ఉండని, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకున్న హక్కు ఎవరికి లేదు కదండి. ఈ రోజుల్లో ఆస్తుల కోసం ఇతర కారణాల కోసం కన్నవారినే చంపేసే స్థాయికి మనుషులు దిగజారుతున్నారంటే ఇక ఒక అడ్వకేట్ కే తన ప్రాణాన్ని కాపాడుకోలేని దుస్థితి ఉన్నాడంటే సమాజంలో ఎంత పతనమైతా ఉంది విలువలు అనేది మనకు అర్థమవుతా ఉంది. నేను ఏమంటున్నానంటే నిందితుడిని అరెస్ట్ చేయడం అనేది తోటే చేతులు దులిపేసుకోవడం కాకుండా అతన్ని పక్కా ఆధారాలతోటి ఛార్జ్షీట్ దాఖలు చేయాలి. అదేవిధంగా సొంత చెల్లిని చంపిన నిందితుడికి చట్టం ముందు ఎటువంటి మినహాయింపులు ఉండకుండా వారిని చేయాలా. ఏ అడ్వకేట్ కూడా వారికి వకాలత ఏదో వారి కేసు వాదించవద్దు అనేది మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్. సత్యనారాయణ గారు, ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఏ సెక్షన్ల కింద కేసులు నమోదవుతాయి? అసలు 302 సెక్షన్ వస్తుందమ్మా. మర్డర్ కేసే కదా, మర్డర్ కేసు. సార్ చెప్పండి సార్. హలో, వినపడుతుందా? డిస్టర్బెన్స్ వస్తుంది మీ దగ్గర. చెప్పండి సార్. హలో, చెప్పండి సార్. ఇప్పుడు ఐపీసీ ప్రకారంగా ఏమో 302 ఉండింది. ఇప్పుడు వచ్చేసి బిఎన్ఎస్ కాబట్టి 103 కిందకి వస్తుంది. సో మర్డర్ కేసుకు సంబంధించిన శిక్షలు అన్ని కూడా 103 కిందకి వస్తాయి. హత్యకు పాల్పడిన వారికి మరణ శిక్ష లేదా జీవిత ఖైదుతో పాటు జరిమానా కూడా విధిస్తారు. దీంతో పాటు అతను ఒక్కడే కాకుండా ఇంకా ఎవరైనా వారితో పాటు ఇంకెవరైనా గుంపులుగా ఉంటే 5 లేదా అంతకన్నా ఎక్కువ మంది కలిసి ఉన్నట్టయితే వారికి కూడా సేమ్ సెక్షన్ వర్తిస్తారు. 103 క్లాస్ 2 కిందికి వారికి కూడా శిక్ష వర్తిస్తారు. ఎవరైతే సహకారం అందించారో వారికి 7 సంవత్సరాలు, ఎవరైతే హత్య చేసినారో వారికి మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధిస్తారు. సత్యనారాయణ గారు, న్యాయవాదుల సంఘం తరఫున మీరు ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? మేము గత కొన్ని సంవత్సరాలుగా అడుగుతా ఉన్నాము. ఈ మొదటి కొన్ని సంవత్సరాలుగా అడ్వకేట్ల మీద భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే డాక్టర్స్ కు ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో అదే విధంగా మాకు కూడా ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి, ఒక చట్టం కావాలని మేము కోరుతా ఉన్నాం. అలా లేని పక్షంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ తోటి ఇంకా నేరస్తులకు ఇంకా వారికి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చినట్టు అవుతా ఉంది. సో వీ నీడ్ ఫస్ట్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ ఈ హత్యకు గురి కాబట్ట వారి కుటుంబాన్ని ఆదుకోవాలా. అదేవిధంగా హత్య చేసినటువంటి రాజు అండ్ ఎవరైతే వారికి సహకరించారో వారందరికీ కూడా స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే 1-2 months లో కూడా వారికి శిక్ష విధించేలాగా వారిని ఈ ఛార్జ్షీట్ దాఖలు చేస్తే వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వారికి శిక్ష విధించాలి. మరణ శిక్ష లేదా జీవిత ఖైదు శిక్ష విధించాలనేది అడ్వకేట్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు.